ప్రీవియస్ లెక్చర్లో వెబ్లో యాడ్ చేసే కంటెంట్కి ఒక లాజికల్ హైరార్కీ అప్లై చేయడానికి కావాల్సిన హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చూసాం. ఈ లెక్చర్లో ఒక ఫండమెంటల్ HTML ఎలిమెంట్ పారాగ్రాఫ్స్ గురించి చూద్దాం. పారాగ్రాఫ్స్ అనేవి వెబ్లో యాడ్ చేసే టెక్స్ట్ కంటెంట్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. సో ఇవి ఎలా యూజ్ చేస్తాం అండ్ ఇవి యూజ్ చేసి వెబ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఎలా స్ట్రక్చర్ చేయొచ్చో చూద్దాం. సో ఇది ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన index.html ఫైల్. దీంట్లో ప్రీవియస్ లెక్చర్లో యూజ్ చేసిన h1 ట్యాగ్స్ అన్నిటిని రిమూవ్ చేసి దీంట్లో ప్రీవియస్ లెక్చర్లో యూజ్ చేసిన హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నిటిని రిమూవ్ చేసాం. ఇప్పుడు HTML పారాగ్రాఫ్స్ని p ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఓపెనింగ్ ట్యాగ్ p అండ్ గ్రేటర్ దాన్. సో మీరు విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నట్టయితే వన్స్ ఓపెనింగ్ ట్యాగ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా ఆటో కంప్లీట్ అవుతుంది. ఆర్ సింప్లీ p అని క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాసేది పారాగ్రాఫ్ కంటెంట్. ఏదైతే మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో అది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ అండ్ ఇది సేవ్ చేస్తే మనం సేవ్ చేసిన వెంటనే అవుట్పుట్లో UI చెక్ చేయడానికి మన బ్రౌజర్ ప్యారలల్లీ రన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్. సో మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ UIలో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే రీడబిలిటీ. ఇలా సింగిల్ లైన్స్ కాకుండా మనకి మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పారాగ్రాఫ్కి మధ్యలో ఒక మార్జిన్ అప్లై అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూస్తే ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఇది నార్మల్ డివ్ ట్యాగ్కి అప్లై అవ్వదు. ఫర్ ఇన్స్టెన్స్ డివ్ lorem. సో మనం డిస్కస్ చేసాం డివ్ అనేది ఒక నాన్ సిమాంటిక్ ఎలిమెంట్. ఇక్కడ మీ డిఫరెన్స్ చూస్తే డివ్ ట్యాగ్కి ఎలాంటి మార్జిన్ అప్లై అవ్వదు, బట్ పారాగ్రాఫ్ ట్యాగ్కి మీకు క్లియర్ సెపరేషన్ ఉంటుంది పారాగ్రాఫ్కి మధ్యలో. సో ఇది పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్. మీరు అడిషనల్గా CSS యూజ్ చేసి ఎలాంటి గ్యాప్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. వెబ్ పేజెస్లో ఎలా యూజ్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఒక న్యూస్ ఆర్టికల్, CNN వాళ్ళ న్యూస్ ఆర్టికల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసినట్టు హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేసి దీనికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. సో index.htmlలో ఇవన్నీ రిమూవ్ చేసి, సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా పేజ్ మెయిన్ టైటిల్ హెడ్డింగ్ h1 ట్యాగ్లో రాస్తాం. సో అది మన index.htmlలో h1లో పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ చంక్స్ ఆఫ్ టెక్స్ట్ని సెపరేషన్తో చూపించడానికి మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఉండే ఈ 3 పారాగ్రాఫ్స్ని 3 డిఫరెంట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్లో ఇంక్లూడ్ చేస్తే అది మనకి ఇలా రిప్రజెంట్ అవుతుంది. సో అది మన index.htmlలో చూద్దాం. Ctrl+C. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ p, ఎంటర్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో మీ index.html ఫైల్ లేదా మీరు VS కోడ్లో రాసే ఏ ఫైల్ అయినా ఆటోమేటిక్గా ఫార్మాట్ చేయడానికి దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ డాక్యుమెంట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నేను ర్యాండమ్ గ్యాప్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ దాంట్లో సెకండ్ పారాగ్రాఫ్ని యాడ్ చేస్తున్నాను. కాపీ పేస్ట్.
బట్ దీన్ని ఆర్గనైజ్ చేయడానికి రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్, అండ్ ఇక్కడ చూస్తే ప్రాపర్ ఇండెంటేషన్తో, అంటే ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది ఎలిమెంట్లో కంటెంట్, అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. ప్రాపర్ ఇండెంటేషన్తో డాక్యుమెంట్ అనేది HTML డాక్యుమెంట్ మొత్తం ఫార్మాట్ అవుతుంది. ఇలాగా థర్డ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా యూజ్ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్. దీంట్లో నెక్స్ట్ది H2 ట్యాగ్లో పేస్ట్ చేద్దాం. H2 అండ్ ఇక్కడ ఇంకొక 3 పారాగ్రాఫ్స్. ఇలాగా ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా యాడ్ చేయొచ్చు. కాపీ అండ్ పేస్ట్. సేవ్ చేసి మన అవుట్పుట్లో చెక్ చేస్తే దేర్ యు గో. Head 1, Heading 1, paragraphs, Heading 2 and paragraphs. అండ్ HTML డాక్యుమెంట్ని ఫార్మాట్ చేయడానికి రైట్ క్లిక్ అండ్ దేర్ యు గో. ప్రాపర్ ఇండెంటేషన్తో మొత్తం HTML డాక్యుమెంట్ ఫార్మాట్ అవుతుంది. అండ్ దీని అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. చూసారు కదా? సో ఇలా HTMLలో పారాగ్రాఫ్స్ని ఇంక్లూడ్ చేయడానికి, వెబ్ పేజ్లో పారాగ్రాఫ్స్ని ఇంక్లూడ్ చేయడానికి P ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో సేమ్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే టెక్స్ట్ మధ్యలో, పారాగ్రాఫ్స్కి మధ్యలో కొన్ని అండర్లైన్డ్ ఉన్నాయి, కొన్ని బోల్డ్లో ఉన్నాయి, అండ్ ఇటాలిక్ కానీ కొన్ని బోల్డ్ ఉన్నాయి, కొన్ని అండర్లైన్డ్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో సేమ్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే పారాగ్రాఫ్కి మధ్యలో కొన్ని వర్డ్స్, కొన్ని అండర్లైన్డ్ ఉన్నాయి, కొన్ని బోల్డ్లో ఉన్నాయి. సో ఇవి కొన్ని టెక్స్ట్ ట్యాగ్స్ యూజ్ చేసి HTMLలో క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం.